ఎక్కడికి పోయాడు? కాళ్ళు ఒత్తకుండానే బా కాళ్ళు గుంజేస్తున్నాయి. బావా ఏం వాసన రావట్లేదా? రే చెరువు చేపరా? నీ ముక్కుకున్న పవర్ నాకు తెలుసు బావా, కానీ నోటికి అందదుగా. రే చెరువు చేప ఎక్కడ తిరిగిదా? తందూరి ఫిష్ బావా. దీన్ని ఎలా వండుతారో తెలుసా? అప్పుడే చెరువు నుంచి పట్టి కోసి కారం పెట్టి నూనెలో వేయిస్తారు. తింటావా? అయినా ఈ పేదల ఫుడ్ నువ్వేం తింటావులే. ఇది పేదోళ్ళ ఫుడ్డా? రే అంత పొడుగు చేప తెచ్చి చిక్కేసాడా? ఈ చేప వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పూట ఏం తిందాం? ఏదో చికెన్ అవసరం వస్తుందేంటి? హలో బాస్, దీన్ని ఏమంటారో తెలుసా? లెగ్ పీస్, జాయింట్ పీస్. దీన్ని నువ్వు ఎప్పుడు తినుండవు, కనీసం చూసి కూడా ఉండవు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? కొంచెం కారంగా, కొంచెం ఘాటుగా. అబ్బాబాబా, దీన్ని చూస్తేనే నోరు ఊరిపోతుంది. వీడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అబ్బాయి ఇవన్నీ? స్వప్నేమో నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, బయటేమో నాన్నున్నాడు. ఇప్పుడు ఎలా? ఓరే అల్లుడు, నీకోసం చికెన్ తీసుకొచ్చా, దా తిను, దా కూర్చో. చికెనా? ఏంటి అంత షాక్ అయ్యావు? చింతపండు రసానికి కూడా గతి లేనుడు చికెన్ తెచ్చాడానా? టైం కలిసి వస్తే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా కలిసి వస్తాయిరా. మామయ్య, నువ్వు నాకు చికెన్ తెచ్చిపెట్టావని నాన్నకు తెలిస్తే నిన్ను నన్ను కలిపి ఒకే తాడు కూరేసేస్తాడు. భయపడి బెంగపడి తినడానికి ఇది నీ బాబు సొమ్ము కాదు, నా తెలివితో సంపాదించిన తిండి. ఇదేముంది, ముందు ముందు మటన్ కూడా తినిపిస్తా. ఈ రోజుకి చికెన్ తో సరిపెట్టుకో. అల్లుడు, నాకు ఫేవర్ కావాలరా. డబ్బులు తప్ప ఏమైనాడు? డబ్బులు ఎవరికి కావాలరా? డబ్బులు కుక్కని కొడితే డబ్బులు రాలుతాయి. నీకు ఎన్ని డబ్బులు కావాలి చెప్పు? ఇదిగో ఇదిగో తీసుకో, తీసుకో, మొత్తం తీసుకో. ఏమైంది మావయ్య నీకు ఇవాళ? ఏంటి ఇదంతా? బాధ్యత లేని సమాజంలో ఓ మనిషి బాధలో ఉన్నప్పుడు బాధ్యత గల మనిషి బాధ్యత తెలిసి బాధలు పంచుకొని ఎదుటి వాళ్ళ బాధ్యతను గుర్చేయడమే బాధ్యత అంటే. అదంతెందుకు, ఒకరిని బాధ్యతగా ఆర్టిస్ట్ చేస్తానని మాటిచ్చాను. నువ్వు అతని బాధ్యత తెలుసుకొని నువ్వు చేసే సీరియల్లో అతనికి ఛాన్స్ ఇప్పించాలరా. నాకే వేషాలు లేక దిక్కుమాల వేషాలన్నీ వేస్తున్నాను, నా వల్ల కాదు మామయ్య. అలా అనకరా అల్లుడు. చికెన్ పెట్టిన స్వస్థతతో అడుగుతున్నా, ఏ మాటలేసేదో మూటలు మోసేదో క్యారెక్టర్ ఇప్పించు. ఏంటి అప్పుడే తెల్లారిపోయిందా? ఈ కూత తెల్లారిపోయేటప్పుడు వచ్చే కూత కాదురా అల్లుడు, నా కడుపులో తెల్లారిపోతున్న కోడి కూత. నువ్వు కాదనకరా అల్లుడు, నీకు రాజమౌళి అంత పెద్ద బిల్డప్ ఇచ్చాను. నాకంత సీన్ లేదు మామయ్య. అలా అని నీకు తెలుసు, నాకు తెలుసు, వాడికి తెలియదు కదా. నువ్వు చెయ్యాల్సింది చెయ్యి, వాడికి నేను చెప్పాల్సింది చెప్తా, జరగాల్సింది జరుగుతుంది. ఏమంటావు? అన్నీ నువ్వే అనేసావు, ఇంక నేనేమంటాను? మనం రోజు ఇలా తినాలంటే నువ్వు దీనికి ఒప్పుకోవాలరా. ఏంటో మామయ్య, నేను నీకు చికెన్ ఇచ్చాను, నువ్వు నాకు నాటిచ్చావు, అంతే. ఇది ఫిక్స్. రోజులాగే లేట్ అయింది. ఈరోజు ఏం రీజన్ చెప్పాలో ఏంటో. స్వప్న ఎక్కడికి పోయింది? స్వప్న, స్వప్న, ఏంటి స్వప్న? భయపడ్డారు కదూ? మరి భయపడినా, అయినా నైట్ పూట భయపెట్టడాలు ఏంటి? మీకు ఒక మంచి విషయం చెప్పాలని ఇందక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు వచ్చారు? ఏంటా విషయం? ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. నేను చాలా చిరాగ్గా ఉన్నాను. ఇంతకు విషయం ఏంటి? మా నాన్న సినిమాల పిచ్చి మీకు తెలుసు కదా? తెలుసు, రోజుకు ఒక సినిమా వేసి చూపిస్తాడుగా. ఎవరో ముక్కు మొహం తెలియని వాడు సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటే రేపటి కోసం ఆలోచించకుండా డబ్బులు ఎంత ఉంటే అంత మంచి నీళ్ళలా ఖర్చు పెట్టే మా నాన్న ఒక మంచి పని కోసం డబ్బులు ఖర్చు పెట్టారు. అలాగా? అదేంటి, ఏంటా మంచి పని అని కూడా అడగరా? నేను పవర్ బిల్ కట్టమని ఇచ్చిన 500 రూపీస్ సైనిక సేవ వాళ్ళకి డొనేట్ చేశారట. అంతేకాదు, ఒక మంచి మాట కూడా చెప్పారు. ఏంటది? బాధ్యత లేని సమాజంలో ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు బాధ్యత గల మనిషి బాధ్యత తెలిసి బాధ్యత పంచుకొని
ఎదుటి వాళ్ళ బాధని గుర్తు చేయటమే బాధ్యత అన్నారు. కోత ఎక్కడో విన్నట్టుందే. బాధ్యత లేని సమాజంలో ఓ మనిషి బాధలో ఉన్నప్పుడు బాధ్యత గల మనిషి బాధ్యత తెలిసి బాధలు పంచుకొని ఎదుటి వాళ్ళ బాధ్యతను గుర్తు చేయడమే బాధ్యత అంటే. ఈ కోత ఆ కోతే. అమ్మ చిలకమావయ్య, నువ్వు చికెన్ పెట్టి చిత్ర విచిత్రంగా మాట్లాడినప్పుడే అనుకున్నా నువ్వేదో చిల్లర వేషాలు వేస్తున్నావని. ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యేలోపు నీ కనెక్షన్ కట్ చేయాలి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఆ బాధ్యత నేనెప్పుడు తీసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారా? ఆగ్రా క్యారేజ్ ఏంట్రా మరి మరగుజ్జుదైపోయింది. ఇందులో బొవ్వ తెచ్చి ఎవరు బొత్త నింపుదామని. అనపూర్ణ అనపూర్ణ ఏంటండి? ఏంటా గిన్నెలకు అడగలేదా? నీ సుపుత్రుడు అడగలేదా? ప్యాకెట్లో డబ్బులు పోగొట్టుకున్న దానిలాగా ఏంటి మొహాల పెట్టావు? అది కుటుంబం అంతా తినాలి అంటే పెద్ద క్యారేజ్ కావాలి. మన ఇంట్లో మీరిద్దరు తినడానికి క్యారేజ్ సరిపోతుంది కదా. మేమిద్దరం తింటామేంటే? మరి నువ్వు తినవా? మా తమ్ముడు బయట నుంచి తెస్తానన్నాడు. బయట నుంచి తెస్తానన్నాడా? ఆ చెడ్డ కోతి వనమంతా చేర్చిందన్నమాట. మావయ్యని బుక్ చేయడానికి ఇదే మంచి ఛాన్స్. చెప్పు చెప్పవే. అమ్మని అడిగితే అమ్మకేం తెలుస్తుంది నాన్న. అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు. నాన్న, మావయ్య ప్రొడక్షన్ ఫుడ్ మానేసి చాలా రోజులు అవుతుంది. హిట్ సినిమా హీరోలాగా నచ్చిన ఫుడ్ తెప్పించుకొని మరీ తింటున్నాడు. వాడికి డబ్బులు ఎక్కడ రావు? నాకు తెలిసినంత వరకు ఎదురింటి అంకుల్ని బాధేస్తున్నాడు. ఆయన ఏమో జేబులో డబ్బులు ఉదేస్తున్నాడు. ఇవన్నీ నీకెలా తెలుసురా? గాలి గాలి వార్తలు అపార్ట్మెంట్ మొత్తం అనుకుంటున్నారు నాన్న. ఏం మీకు తెలియలేదా? గాలి గాడిది గాడిని ఇంటికి రాని కాళ్ళు ఎరగొట్టి చంపేస్తానండి. ఎవరు తిన్నా తినకపోయినా క్యారెట్ సైజ్ మాత్రం తగ్గకూడదు. అవసరమైతే తయారమ్మకి ఇంకో 2 కప్పులు ఎక్కువ పెంచుదాం. వెళ్ళు. అంటే మావయ్య నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా. వెళ్ళు. ఒరేయ్ చిలక, నా పంజరంలో పడతావురా. ఈ బాబుగాడు నాకు లేని తిండి అలవాట్లన్నీ నేర్పించాడు. 2 రోజుల నుంచి కనబడతలేదు. పట్టేస్తా, ఇవాళ ఎలాగైనా పట్టేస్తా. వస్తున్నాడు. హలో పెద్ద మనిషి, ఏంటి 2 రోజుల నుంచి కనబడట్లేదు? మీరు సినిమాలో వేషం ఇప్పిస్తున్నారు కదండి, అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి హెవీ వర్కౌట్ చేస్తున్నానండి. చేస్తే ప్రజలు ఎక్కువయ్యి పెయిన్ వస్తుందండి. 2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారండి, అందుకే మీకు కనిపించట్లేదు. ఇంతకీ నా సినిమా వేషం గురించి ఏమైందండి? పాలేరు క్యారెక్టర్, పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్లు వస్తున్నాయా? నీ పర్సనాలిటీకి అవేం సెట్ అవుతాయి. అందుకే 10 ఎపిసోడ్లకు తగ్గకుండా పోతురాజ్ క్యారెక్టర్ వస్తే కానీ చేయడు అని నేనే చెప్పా. ఏమండి, మీరు నాకు వేషం ఇప్పిస్తానని చెప్పి చాలా రోజులు అయిందండి. నేను ఇచ్చే మెటీరియల్ అంతా తినేసి పొట్ట పెంచే ప్రయత్నంలో ఉన్నారు, కానీ నన్ను నటులు చేద్దామని ఉద్దేశం లేదు మీకు. ఏంటి అబద్ధం అనుకుంటున్నావా? మా మేనల్లుడికి ఫోన్ చేసి నిరూపించమంటావా? మీరు నిప్పని నాకు తెలుసండి. మరి నేను సీరియల్స్ చేసేది ఎప్పుడు అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ పని మీదనే ఉన్నా. 2000 ఇవ్వు, డైరెక్టర్ తోటి గట్టిగా మాట్లాడిస్తాను, పని అయిపోతుంది. పొజిషన్ చాలా టైట్ గా ఉందండి, ఒక 500 ఇస్తాను. 500తో గట్టిగా మాట్లాడతాం. ఇస్తే కుదరదు. నా మాట ఏంటి గొడవ? గొడవేం లేదు బావా, గొడవేం లేదు. గొడవే లేదంటారంటే అబ్బే ఏ గొడవ లేదండి. ఏంటి చెప్పొద్దని సైగ చేస్తున్నాడా? అవునండి. వీడు బురద పావులు అంటాడు, కుసలు తప్ప విషయం ఉండదు. విషయం ఏంటో నాకు చెప్పండి. చిలకబాబు మీ అబ్బాయితో చెప్పి నాకు సీరియల్లో వేషం ఇప్పిస్తానండి. ఏంటి వీడే? చింతపండులో పిక్కలేరుకోవడానికి కూడా పనిచేయడు. వీడు ఛాన్సులు ఇప్పిస్తాడా? ఏం చెప్పాడు? నా దగ్గర చిల్లర తిండి చాలా గట్టిగా తినేస్తున్నాడండి. నా జేబులో 150 కూడా లాగేసుకుంటున్నాడండి. అమ్మ నా చిలక, నీ ఓపుకి కారణం ఇదే. ఏమండి, మీ ఇద్దరు ఏదో ఒకరినొకరు మాట్లాడేసుకుంటున్నారు. వీడితోటి మీ పని అవ్వదు అని చెప్తున్నాను. ఎందుకండి? ఎందుకంటే
వీడు నా కొడుక్కి మేనమాం, కానీ నేను తండ్రిని. వీడు వీధుల్లో వేసే 16mm తెరలాంటోడు, మరి నేను మల్టీప్లెక్స్లో వేసే 70mm సిల్వర్ స్క్రీన్ లాంటోడిని. వీడు రాజమౌళి గారి గుమ్మం దగ్గర డోర్ మ్యాట్ లాంటోడు, మరి నేను ఆయన సినిమాకి గ్రీన్ మ్యాట్ లాంటోడిని. ఇప్పుడు చెప్పండి, మీకు ఛాన్స్ ఇప్పించడానికి ఎవరికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి? డోర్ మ్యాట్కే, గ్రీన్ మ్యాట్కే? గ్రీన్ మ్యాట్కేనండి. ఆ చేప నా వల్ల పడింది. నేను మార్కెట్లో అంటుండ్రా, ఏ చేప అయినా నా మార్కెట్కి రావాల్సిందే. ఇంకా నిలబడ్డావేంట్రా, దొబ్బే ఇక్కడి నుంచి. ఎలా నువ్వు నిండా మునిగిపోతావు. ఇంతకీ మీ పేరేంటి? బాబు. ఆ? రాజుబాబు అండి. మరి కలిసి పనిచేద్దామా? అలాగే, తప్పకుండా పనిచేద్దాం సార్. సార్ ఇప్పుడు చెప్పండి, మీకేం కావాలి? చికెనా, మటనా, ఫిషా, ఫ్రాన్సా, పీతలా? చెప్పండి. నాకు వండినవి వద్దు, మరి పండినవి కావాలి. ఏయ్, ఎప్పుడు చూసినా గేమ్సేనా? రూమ్ లోకి వెళ్ళి చదువుకోపో. అమ్మా అమ్మా, కాస్త హెడేక్ గా ఉంది, కాఫీ పెట్టవా? ఇదిగోమ్మా. అమ్మా, పంచదార వేయడం మర్చిపోయినట్టున్నావు, వేసి తీసుకురా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వెళ్ళు, తీసుకో. ఏంటమ్మా అలా సైలెంట్ గా ఉన్నావు? పంచదార అయిపోయిందమ్మా. అయిపోవడం ఏంటమ్మా? నిన్నే కదా నెలకు సరిపడ పంచదార తీసుకొచ్చారు. అసలేం జరిగిందంటే, ఇంట్లో సరుకులన్నీ పట్టుకెళ్ళిపోయాడమ్మా. ఇంతకీ నాన్నెక్కడా? ఇదిగో అర్జెంట్గా ఓ పేషెంట్ ఆవడలో, ఓ పేషెంట్ మిఠాయింట్లో చేయి, అర్జెంట్ పని ఉంది. ఇవన్నీ ఎవరికి? అది అది అదేనమ్మా, ఇల్లు కడవడం కష్టంగా ఉంది కదా, బజార్కు పట్టుకెళ్ళి అమ్ముకొద్దామని. నోరు తెరిస్తే అబద్ధాలు. నోరు తెరవకుండా చెప్పడం కష్టం కదమ్మా. మాట్లాడకండి. సినిమాలు, నాటకాలంటూ ఇల్లు పొలాలన్నీ తగలబెట్టారు. ఇప్పుడు వంటగదిలో ఉన్న సరుకులు కూడా ఊర్చేస్తారా? అంటే మేము ఇలా బతకడం కూడా మీకు ఇష్టం లేదా? 7 వారాల నగలు అడ్రస్ లేకుండా పోయాయమ్మా. అసలేంటి నాన్న మీ ప్రాబ్లం? ప్రాబ్లం కాదమ్మా, ప్యాషన్ ప్యాషన్. ఇంకొక మాట మాట్లాడారంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఏమి లేదమ్మా, మన ఎదురింటి అబ్బాయి నాకు సినిమాలో మంచి ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు. అందుకని మనకున్న దాంట్లో ఏదో కొంత వాళ్ళకి సాయం చేస్తున్నానమ్మా. ఎవరికి? ఆ లక్ష్మీపతికేనా? వాళ్ళ బామ్మర్ది కూడా. ఉండండి, వాళ్ళ సంగతి తేలుస్తాను. అమ్మా అమ్మా, చేతులు దాకా వచ్చిన ఛాన్స్ పోగొట్టొద్దమ్మా. అమ్మ స్వప్న, నా మాట విను, గొడవలొద్దమ్మా. అమ్మ ఊరుకో, నీకేం తెలీదు. మొత్తం అన్ని కొత్త బాటిల్స్ లా ఉండాలి, చెరుకు బండోడికి అమ్మాలి. బాటిల్ సంగతి సరే కనరే, ఎదురింట్లో సరుకులు తెచ్చావు కదా, అన్ని జాగ్రత్త సర్దేవా? నా అకౌంట్ లో పడాల్సిన సరుకులన్నీ నీ అకౌంట్ లో పడేలా చేసుకుంటున్నావు కదా బావా. ఈ ఇంట్లో నీకో అకౌంట్ నాకో అకౌంట్ ఏంట్రా? అందరికి ఒకే అకౌంట్, అందరికి ఒకటే భోజనం. ఏంటమ్మా ఎలా వచ్చావు? ఇంట్లో అందరూ బాగున్నారా? మాట్లాడుకో. ఇంకొక మాట మాట్లాడవంటే ఏం చేస్తానో నాకే తెలీదు. బావా మనం సేఫ్. ఆ అమ్మాయి ఇంకా ఏం అనుకోలేదంట. అమ్మా అమ్మా, కొనటమ్మా, రా రా, వెళ్ళిపోదాం, రా రా రా. అరే నాన్నగారు కూడా వచ్చేసారు. ఏదో విశేషం ఉంటే కానీ రారు. షష్టి పూర్తి పిలవడానికి వచ్చారు కదా, భోజనాలు ఎప్పుడో. నటించకండి. చేసిందంతా చేసి ఇంకా వెదవ కబుర్లు చెప్తున్నారా? అమ్మాయి, మాది పరువు గల కుటుంబం, బాటిల్లో నీళ్లు తాగే ఫ్యామిలీ మాది. అనవసరంగా గొడవ చేయమాక. విన్నావా, వాళ్ళు బాటిల్లో నీళ్లు తాగుతారంట. పదమ్మా వెళ్ళిపోదాం. ఊరుకోండి మీరు. చెత్త కుప్పలో పడేసే బాటిల్ తీసుకొచ్చి బాగు చేసుకునే మొహాలు వీళ్ళు. వీళ్ళు పరువు గురించి మాట్లాడుతున్నారా? అసలు పరువు అనే పదానికి అర్థం తెలుసా మీకు? బావా ఏదో పరువు గురించి అడుగుతుంది ఆవిడ. నువ్వు మధ్యలోకి రాకు, చంపేస్తా. ఇదిగో అమ్మాయి, మీ ఫ్యామిలీ పంచాయతీలో ఉంటే మీ నట్టింట్లో పెట్టుకోండి. ఇక్కడ తీర్చేవాళ్ళు ఎవరు లేరు. మీ పరువుని బజార్ కీడిస్తే కానీ ఇక్కడ నుంచి కదలను. ఉన్నవే ఇవ్వడు పాపం. ఆయన దగ్గర లేనివి అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడమ్మా? అమాయకుడైన మా నాన్నకి మాయ మాటలు చెప్పి పట్టపగలే ఇల్లు దోచేస్తారా? ఇదిగో అమ్మాయి, మీ ఇల్లు మేము దోచుకోవడం ఏంటి? ఇదిగో మీ నాన్నగారే మేము వద్దని చెప్తున్నా మొహాట పెట్టి మరీ సరుకులన్నీ చేతిలో పెట్టాడు. ఏమండి మహానటుడు గారు, ఏంటి అలా చూస్తున్నారు? చెప్పండి మీ అమ్మాయికి. మహానటుడా? అమ్మా ఇందులో వాళ్ళు తప్పేం లేదమ్మా. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ప్రాపర్టీ నేనే ఇచ్చేసా. విన్నావుగా? ఏమండి పెరుగు కూడా ప్రామిస్ చేశారు, ఇంకా రాలేదండి.
మనం అడవిలో లేము, సమాజంలో ఉన్నాం. కాస్త మనుషుల్లో బ్రతకడం నేర్చుకోండి. ఎదుటి వాళ్ళ బలహీనతను అడ్డు పెట్టుకుని ఇంత నీచానికి దిగజారుతారా? నీచమా? సినిమా ఛాన్స్ అమ్మా, ఉత్తిరే వస్తుందా ఏంటి? చేయి తడపాలి, నోరు నడపాలి. మేం జస్ట్ ఇల్లు గడిస్తే చాలు అనుకుంటాం. ఈ మాత్రం దానికే ఇంత హడావుడే. చిచ్చి, మీరు జన్మకి మారరు. ఏంటి ఇంతకే నువ్వు వచ్చింది మమ్మల్ని మారమని చెప్పడానికే? ఏమా ఉన్న పరంగా మార్చుకోమంటే ఎలా మారుతారమ్మా? వాళ్ళు ఏమన్నా నాలా మహానట్లా ఏ పాత్రలో కావాలంటే ఆ పాత్రలోకి మారిపోవడానికి? అసలు వాళ్ళు మారాలి అంటే ఎంత ఇది ఉండాలి, ఎంత అది ఉండాలమ్మా. అసలు వాళ్ళని కాదు, మిమ్మల్ని అనాలి నాన్న. ఇది రియలైజేషన్ అంటే అయిపోయిందిగా, ఇంకింటికి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళేది? మా ఇంట్లో సరుకులు నాకు ఇచ్చేదాకా నేను ఇక నుంచి కదలను. ఎవరింటికి వచ్చి ఏం అడుగుతున్నావమ్మా? ఇస్తారా ఇవ్వరా? పాపకి చాదస్తం ఎక్కువే. ఒక్కసారి ఏదైనా వస్తువు ఈ ఇంట్లో వచ్చి పడితే అది పాతాళంలో పడ్డట్టేనమ్మా. ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ చేస్తాను. పోలీసులకు చెప్తే వాళ్ళేం చేస్తారు? సినిమా అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేస్తున్నారని నీ మీద, నీ బావ మరిది మీద, నీ కొడుకు మీద కేసు పెట్టి మిమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టిస్తాను. అలా చేయకపోతే నా పేరే మార్చుకుంటాను. ఎందుకులేమ్మా, మళ్ళీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు అన్నిట్లో పేర్లు మార్చుకోవాలి. నీకెందుకు అంత శ్రమ? ఏంట్రా చూస్తున్నావు? అంతా చేస్తావు, మొత్తం నా నెత్తిరేస్తావు. తీసుకురా, తీసుకొచ్చి ఇచ్చేసే వాళ్ళయ్యే. ఇల్లురా. ఇలా జరిగినందుకు సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు. ఏది జరిగితేనే ఈ నిప్పుల మీద ఇంకొంచెం ఉప్పు జల్లి ఏం చేస్తానంటే చెప్పేస్తారు. మరి రండి, నైట్ ఎఫెక్ట్. ఒరే రాముగా, ఇదే ఛాన్స్ రా. ఏదో ఒకటి చేసి స్వప్నాన్ని కన్విన్స్ చేసి ఈ ఫ్లాట్ నుంచి బిచానా ఎత్తించేస్తే అప్పుడు గానీ నీ కష్టాలు తీరవురా. ఇంకా చూస్తావేంట్రా? కమాన్ స్వప్న. ఏంటి ఈరోజు విశేషాలు? ఏంటమ్మా స్వప్న అంత డల్లుగున్నావు? ఏమైందో చెప్పు 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 చెప్పు. నేను చెప్తాను అల్లుడు గారు. ఏమైంది మావయ్య గారు? అసలు జరిగింది ఏంటంటే బాబు, ఏంటి పాపం అమాయకులైన మిమ్మల్ని పట్టుకొని మీకున్న సినిమా పిచ్చిని అడ్డు పెట్టుకొని టూత్ బ్రష్ మీద పేస్ట్ని పిండినట్టు పిండేస్తారా? చచా, రోజు రోజుకి వీళ్ళ గొడవలు బాగా ఎక్కువైపోతున్నాయి. కొంచెంలో మిస్ అయ్యారండి. లేకపోతే వాడు చించు మొహం కొడుకు అందరూ చిప్పుకొడు తినేవాళ్ళు. చుంచు మొహం కొడుక? అదేనండి, ఆ సినిమా వాడు. మధ్యలో వాడేం చేశాడు? ఆ రాస్కల్ని చూసుకునే కదా వాళ్ళకి ఆ మిడ్స్పాటు. అబ్బా తిట్టక స్వప్న. వాడిని తిడుతుంటే మీరు ఫీల్ అవుతున్నారేంటండి? ఎంతైనా వాడిది నాది సేమ్ ఫేస్ కదా. సేమ్ ఫేసా? రాయి మీద రాలిపోయిన బాదంకాయ మొహము వాడును. అసలు వాడిని చూస్తేనే నాకు కంపరం. ఏదో ఒక రోజు దొరుకుతాడు, అప్పుడు వాడి మొహం పల్లి చట్నీ చేసేస్తా. వాడి గుడ్లు పీకేసి బల్లులకి నల్లులకి డిన్నర్ పెట్టేస్తాను. బా తిట్టక స్వప్న. ఇలా రోజు వాళ్ళతో ఏదో ఒక గొడవలు పెట్టుకోవడం అవసరమా? ఐడియా. దీనికి ఈ రోజు ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తాను చూడు. పోలీస్ స్టేషన్ గా బాబు? కాదు, ప్యాకర్స్ అండ్ మూవర్స్ కి. ప్యాకర్స్ అండ్ మూవర్స్ కి ఎందుకండి? హాయిగా ఇల్లు ఖాళీ చేసేసి వేరే మంచి ఇంటికి వెళ్ళిపోతాం. ఫోలిష్ గా మాట్లాడకండి. వాళ్ళెవరి కోసమో మనం ఇల్లు ఖాళీ చేయడం ఏంటి? లేకపోతే రోజు ఫైటింగ్ చేస్తూ కూర్చుంటామా? స్వప్న, మనకి రెండే దారులున్నాయి. ఒకటి, మనం ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా వెళ్ళడం. రెండోది, వాళ్ళని మన దారికి తెచ్చుకోవడం. రెండోది ఎలాగో జరగనప్పుడు మొదటి పని చేయడమే బెటర్ కదా. పైగా నాకు కూడా చాలా భయం వేస్తుంది స్వప్న. రెండోదే జరుగుతుంది. అదే జరగాలి. మీ భయాన్ని నేను పోగొడతాను. రేపటి నుంచి ఆ లక్ష్మీపతికి వాడి కొడుక్కి చుక్కలు చూపిస్తాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. గూట్లో ఉన్న గుండ్రాయిని తెచ్చుకొని ఎక్కడో పెట్టుకోవడం అంటే ఇదేనేమో. రేపటి నుంచి మా నాన్న పరిస్థితి, నా పరిస్థితి ఏంటో. ఆకాశంలో కూరగాయల ధరలు, శివపూజకి కరువైన మారేడు కాయలకి బాగా పెరిగిన గిరాకీ, వినాయకుడికి ఇష్టమైన వెలక్కాయ రేటుకి రెక్కలు. రేయ్ చిలక, రేయ్ బావా, తెగులొచ్చిన పిల్లల పెట్టలాగా అలా కులికిపాట్లు పడుతున్నావేంట్రా? రాత్రి అంత ఎక్కువ తినేసావా? తింటామా పాడా? రాత్రి రోడ్డు మీద కనపడ్డ నల్లపూసలన్నీ ఏరి దండగుచ్చమన్నావు. రాత్రి 7 గంటలకు మొదలు పెడితే పొద్దున 7 అయింది. అందుకే సోఫా పక్కన రిలాక్స్ అవుతున్నా. 10 నిమిషాలు రిలాక్స్ అవుతావా?
అవును బావా. 10 నిమిషాలు ఏం సరిపోద్దిరా, ఒక గంట తీసుకో. థ్యాంక్ యూ బావా. అప్పుడప్పుడు నీలో నాకు దేవుడు కనబడతాడు. అయితే ఈ బావ మీద నీకు చాలా ప్రేమ ఉందన్నమాట. అడగకుండానే ఆఫర్ ఇచ్చావు కదా, ఈ మాటతో కొండంత పెరిగిపోయింది బావా. అయితే ఈ బావ కోసం బయటికి వెళ్ళి ఓ బస్తా మారేడుకాయలు, ఓ బస్తా వెలక్కాయలు, 3 బస్తాలు మారేడు దళాలు తెచ్చిపెట్టు. జోక్ చేయకు బావా. జోక్ కాదురా, నిజమే. బావా నీకు దండం పెడతాను బావా. రాత్రంతా పూసలు కుచ్చేసరికి నా కళ్ళు కుంకుమ బనిలా అయ్యాయి. నా తలేమో ఏదో మిక్సీలేసి తిప్పుతున్నట్టుంది. ఇప్పుడు ఈ ఎండలో ఆ కొండెక్కి కాయలు కోసేసరికి నా దీపం కొండెక్కేలాగుంది బావా. 3 అంకెలు లెక్క పెట్టే లోపు వెళ్ళకపోతే నిజంగానే నీ దీపం కొండెక్కేస్తుంది. వాడు వెళ్ళను బొర్రు అంటే వినిపించుకోరే. ఇప్పుడు ఆ బస్తాలను తెస్తే నెత్తి మీద వేసుకుంటారా? పూజ చేసుకుంటానే. బావా నువ్వు ఎప్పుడైనా భక్తి శ్రద్ధలతో పూజ చేసావా? నువ్వు నోరు ముయ్. పేపర్లో మారేడుకాయలకి ఇలక్కాయలకి గిరాకీ అని రాశారా. వచ్చిన అవకాశం ఉపయోగించుకోవద్దు. బావా 10 నిమిషాలు పడుకుంటానని కాలా వేళ మొక్కినా నువ్వు ఒప్పుకుంటలేవు కదూ. నీ నిద్ర భంగం చేయడానికి ఎవడో ఒకడు వస్తాడు, నీ లెక్క తేలుస్తాడు. నువ్వు వెళ్ళరా. నా మాట నిజమైతే చూడు. నా లెక్క తేల్చేవాడా రాడు రాబోడు. భజంత్రీలతో బండెక్కి పోదాము జరా జరా, గిత్తల బండెక్కి పోదాము జరా 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 జరా. మామ మహారాజురారా పల్లకీలు తెద్దాము, పెళ్లి పూర్తి చేద్దాము. పల్లకీలు తెద్దాము, పెళ్లి పూర్తి చేద్దాము. రత్నమెక్కి తిరుగుదాము గిరా గిరా, రంగుల రత్నమెక్కి తిరుగుదాము గిరా 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 గిరా. మామ మహారాజురారా పల్లకీలు తెద్దాము, పెళ్లి పూర్తి చేద్దాము. పల్లకీలు తెద్దాము, పెళ్లి పూర్తి చేద్దాము. రత్నమెక్కి తిరుగుదాము గిరా గిరా, రంగుల రత్నమెక్కి తిరుగుదాము గిరా 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 గిరా. మామ మహారాజురారా.